నరసరావుపేట మండలం ములకలూరు గ్రామ సచివాలయంలో రీసర్వే పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎంఆర్ఓ వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించి గ్రామ రైతులకు అధికారికంగా పాసు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ వేణుగోపాల్ మాట్లాడుతూ తమ సొంత భూములు పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫోటో వద్దన్న రైతుల కోరిక మేరకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. రీసర్వే ప్రక్రియ ద్వారా భూముల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయబడుతున్నాయని, రైతులు తమ భూ హక్కులను భద్రంగా పొందేందుకు ఈ పాసు పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. రైతులు పాసు పుస్తకాలలోని వివరాలను జాగ్రత్తగా పరిశీలించి ఏదైనా తప్పులు ఉంటే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు. నరసరావుపేట పట్టణ మరియు గ్రామీణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేటి ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి జగన్ బొమ్మలు ప్లేస్లో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ముద్రించి ఉన్నారు. దానిలో భాగంగా నరసరావుపేట మండలానికి సుమారు 15,000 పాస్ పుస్తకాలు వచ్చినవి. ఈరోజు ప్రభుత్వం వారు నిర్ణయించినటువంటి జనవరి 2వ తారీఖు నుంచి 9వ తారీఖు లోపు రీసర్వే చేసినటువంటి 12 గ్రామాలలో పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఉదయం పూట ఇసపాలెం గ్రామంలో నిర్వహించినాము. ఇసపాలెం గ్రామంలో సుమారు 50 పాస్ పుస్తకాలను గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, అలాగానే గోనిగుంట్ల కోటేశ్వరరావు గారు మరియు గ్రామ పెద్దల సమక్షంలో ఇచ్చి ఉన్నాము. అలాగే ఇప్పుడు ములకలూరు గ్రామానికి వచ్చి ఉన్నాము. ములకలూరు గ్రామంలో గ్రామ నాయకులు, నేను, ఆర్ఐ అందరి సమక్షంలో సుమారు ఒక 15 పాస్ పుస్తకాలు ఇచ్చి ఉన్నాము. ఈరోజు రాష్ట్ర పండుగ వాతావరణం చెప్పుకోవాలి. ఎందుకంటే పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం ఈరోజు జనవరి 2 నుంచి రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో పంపిణీ జరుగుతుంది. అయితే ఒకటే, ఈరోజు రైతులందరూ కూడా కళ్ళల్లో ఎంతో ఆనందం చూస్తున్నాం. ఎందుకంటే గత గవర్నమెంట్లో వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పాస్ పుస్తకాలు ఏ విధంగా ఇచ్చారు. ఈ రోజుల్లో సొంతగా తల్లి పుట్టిన రక్తము అన్నదమ్ములే 10 సెంట్ల స్థలం దగ్గరే మర్డర్లు చేసుకొని చంపుకునేటువంటి రోజులు ఈ రోజులు. అలాంటిది తన తండ్రి ఆస్తి కావచ్చు, తాత ఆస్తి కావచ్చు, తను కష్టపడి సంపాదించుకున్న ఆస్తి అతను పాస్ పుస్తకాల మీద ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు వేసేసి ఈ రకంగా నాది అన్నట్టుగా వారసులాగా చూపించుకోవడం ప్రజలే తీర్పు ఇచ్చారని చెప్పేసి మొన్న ఎలక్షన్లో తెలిసింది. ఒకటే కోరుతున్నాము, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అన్ని వర్గాలు కూడా ఎంతో సంతోషకరంగా జీవిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన పాస్బుక్ ఇదిగో ఒకటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం ఫోటో కానీ, ప్రధాని మోడీ గారిది కానీ ఎవరి ఫోటో లేకుండా వాళ్ళ కష్టం, వాళ్ళ హక్కులు అని చెప్పేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలా పాస్బుక్ ప్రింట్ ఇచ్చి రైతులకు అందజేస్తున్నారు.